మరి ఇతను ఇన్ని రకాలుగా అమ్మనాబోతులు తిట్టాడు. ఎస్సీని తిట్టాడు, చీఫ్ మినిస్టర్ని తిట్టాడు, పందికొక్క అన్నాడు. ఈయన అన్నాడు ఇతని మీద పరువు నష్టం దావా వేయకూడదా? ఇతగాడి మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్ళు మనోడు జైల్లో ఉంటాడు. ఇతను చాలా చాలా ఇప్పుడు 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 మాట్లాడారు కదా, ఇంతకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి. అది నా ఫ్రెండ్ చెప్తాడు ఈ బాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి. నా ఫ్రెండ్ ఏమన్నాడు ఒకసారి చెప్పండి. విజయవాడ నుంచి దారిలో వస్తూ ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడున్నా హోర్డింగ్స్ ఉన్నాయి. వచ్చి చేస్తారండి మీరు, మళ్ళీ చేంజ్ చేస్తారండి మీరు. నేను ఏమీ ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బుద్ధులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు. అది నాకు ఇచ్చింది గిఫ్ట్లు. సరే, జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చెప్పేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి రాజమండ్రి నుంచి మాట్లాడే పవన్ అరే మీ కొడుకు తెలుసండి లోకేష్ గారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చేశారు మీరు. అంటే పంచాయతీలో గెలవలేడు, పంచాయతీ శాఖ మంత్రి అవుతాడా? వాళ్ళ నాన్న సీఎం కాబట్టి. మా ఫ్రెండ్ ఇంకా చెప్తాడు. కొడుకు వస్తా అరే మీ కొడుకు చేయడానికి జనసేన అవకాశం ఉంది మీకు. లోకేష్ ఉన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను. మరి పోస్ట్ చేస్తే దాని స్పందన ఉండదు. అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. లోకేష్ గారు అంటే ఎంతమంది నోట్లు పెడితే మింగాడు, ఇసుక ర్యాంపులు మొత్తం చేశాడు, మట్టి మాఫియాని దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అంగుటూరి ప్రకాశం గారి ఆత్మ ఘోషిస్తుంది. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభవాడికి నేను ఎవరిని మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తానంటే ఇక ఆపత్తు నేను చెప్తాను. తెలుగు టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తా. అప్పుడు ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ ఎంత తింటావు, తిని 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 లోకేష్ స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది. ఎంత తింటావు? నేను 10 కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని తిట్టించావు. ఖబర్దార్ లోకేష్. ఇలాంటి